క్షేత్రస్థాయిలో వాటి అమలులో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, నేను ఇటీవల గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా గిరిజన సంక్షేమ హాస్టల్ పోయా అధ్యక్ష. ఉదయం 7:30 పోయా అధ్యక్ష. ఆ రోజు ఆదివారం. ఆ రోజు మెనూలో గుడ్డు పెట్టాల్సింది అధ్యక్ష, కానీ గుడ్డు లేదు అధ్యక్ష. ఎందుకు గాను గుడ్డు లేదంటే కాంట్రాక్టర్ సరఫరా చేయలేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. సరే ఆ రోజు చపాతీ పూరి చేసి పెట్టాల్సింటే పూరి చేయకోకుండా కుస్కా మామూలుగా ఈ కలర్ రైస్ పెట్టే అధ్యక్ష. ఎందుకు పెట్టారని చెప్తే కాంట్రాక్టర్ మాకు సప్లై చేయలేదని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక హాస్టల్ పోయే అధ్యక్ష. పోతే 2 లీటర్ల పాలను 80 మంది పిల్లలకు ఇస్తున్నారు అధ్యక్ష. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పై నుంచి దానికి మనం ఖచ్చితంగా సరఫరా చేస్తున్నప్పటికీ అక్కడ పర్యవేక్షణ లోపంతో ఇవన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. అనేక గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఉన్నప్పటికీ దానికి నిధులు అంటే కనీసం ఆ ఫిల్టర్లు మార్చేదానికి నిధులు పంపిస్తున్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా అక్కడ సద్వినియోగం చేయకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. అంటే ఉన్నతాధికారులు గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులు ఎవరైతే పర్యవేక్షణ అధికారులు ఉన్నారో వాళ్ళు సరిగా సూపర్వైజింగ్ చేయడం లేదనేది నా భావన అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ఖచ్చితంగా మెనూలు పాటించాలి. ఏదైతే ప్రభుత్వం వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పిస్తుందో వాటినన్నింటిని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని హాస్టల్ వార్డన్స్ కానీ లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ బాగా ఉండే చోట చాలా బాగా ఉన్నది అధ్యక్ష. కొన్నిసార్లు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 15 సంవత్సరాల నుంచి కూడా ఒకరే వార్డన్ అదేవిధంగా కంటిన్యూ అయ్యే పరిస్థితులుగానే ఉన్న అధ్యక్ష. వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గిరిజన బాలబాలికలకు మంచి విద్యాబుద్ధులు మంచి ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నామో వాడి 100% వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. అంతేకాదు ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఈ రోజు కానీ వాటిని కూడా వీలైతే కనుక ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ప్రభుత్వ స్థలాలు కేటాయించి వాటి భవనాలు కట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. సభకు నమస్కారం అధ్యక్ష. మంత్రి గారు ప్రశ్నలు అన్నిటికీ సరైన సమాధానం చెప్పారు అధ్యక్ష. అయితే 2024 నుంచి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లోని జరిగిన బెటర్మెంట్ అనేది సమాధానంలో వచ్చింది అధ్యక్ష. కానీ మెయిన్ థింగ్ 2019 నుంచి 2024 వాళ్ళలోని హాస్టల్స్ రన్ చేయటం ఒక నార్మల్ షెల్టర్స్లా రన్ చేశారు, కానీ ఒక ఇంప్రూవ్డ్ హాస్టల్స్ లాగా మెయింటెనెన్స్ తోటి ఉన్న హాస్టల్స్లా రన్ చేయలేదు అధ్యక్ష. ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఫండ్స్ జరిగాయి అధ్యక్ష. అలాగే రిపేర్స్ అవన్నీ బిల్డింగ్స్ అయితే కొన్ని కూలిపోయి చాలా డ్యామేజ్ అయ్యాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకపోయింది. మెయింటెనెన్స్ ఒక్క నిమిషం ఆగండి, కొంచెం ఒక్క నిమిషం. ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను మీ మీద మర్యాదతోటి నేను మా పార్టీ మర్యాదతోటి ఊరుకుంటే మీరు చేస్తున్న తప్పులు ఒక్క నిమిషం అవి వాటి గురించి కూడా 2014 మెంబర్స్ ప్లీజ్ ఒక నిమిషం 2019 నుంచి 2024లోని కొన్ని హాస్టల్స్ లోని పిల్లలు వెనక్కి వెళ్లకుండా మేము ఆ హాస్టల్స్ లో చదవము అని చాలా మంది హాస్టల్స్ బ్యాక్అవుట్ అయ్యాయి అధ్యక్ష. ఆ స్టూడెంట్స్ ని దయచేసి ఎవరెవరైతే వెళ్ళిపోయి తిరిగి మేము రాము అనుకున్న వాళ్ళకి మళ్ళీ మేము అప్గ్రేడ్ అయ్యాము, మీరు